Hello friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో 2000కు పైగా ఉద్యోగాలతో ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ పోస్టుల గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇదివరకు చేసినటువంటి ఉద్యోగ మరియు విద్యా సమాచారాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశానండి. కాబట్టి మీకు ఏమైనా ఉపయోగపడితే వాటిని కూడా చూడండి ఫ్రెండ్స్. కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్బీఐ నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఒకసారి వాటి గురించి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రారంభించబడ్డాయండి. నవంబర్ 14, 2020 నుంచే ప్రారంభించబడ్డాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే డిసెంబర్ 4, 2020గా మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కనుక చూసినట్లయితే ముందుగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనే 3 ఎగ్జామ్లతో ఈ పోస్టుల భర్తీ అనేది చేయబోతున్నారండి. ఫేజ్ 1 కనుక చూసినట్లయితే దీన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్గా మెన్షన్ చేశారండి. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి డిసెంబర్ 3వ వారంలో పబ్లిష్ చేయబడతాయి. అదేవిధంగా ఎగ్జామ్ కనుక చూసినట్లయితే డిసెంబర్ 31, జనవరి 2, 4, 5వ తేదీలలో నిర్వహించబడతాయని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఈ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి జనవరి 3వ వారంలో రిలీజ్ చేయబడతాయని, అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిజల్ట్స్ తర్వాత పబ్లిష్ చేయబడతాయని కూడా మెన్షన్ చేశారండి. ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది జనవరి 29వ తేదీన నిర్వహించబడుతుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా రిజల్ట్స్ కనుక చూసినట్లయితే ఫిబ్రవరి 3, 4 వారాల్లో రిలీజ్ చేయబడతాయని మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఫేజ్ 3కి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఫిబ్రవరి 3వ వారం మరియు 4వ వారాలలో రిలీజ్ చేయబడతాయని కూడా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఫేజ్ 3కి సంబంధించిన ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే ఇది ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూని ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కండక్ట్ చేస్తారని మెన్షన్ చేశారు. ఫేజ్ 3కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మార్చి చివరి వారంలో రిలీజ్ చేయబడతాయని కూడా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇస్తారండి. వారికి డిసెంబర్ 2వ వారంలో కాల్ లెటర్స్ అనేది ఇష్యూ చేస్తారు. అదేవిధంగా వీరికి ట్రైనింగ్ కనుక చూసినట్లయితే డిసెంబర్ 3, 4 వారాలలో ఉంటాయని కూడా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఒకసారి ఇక్కడ పోస్టులు కనుక చూసినట్లయితే మొత్తంగా 2000 పోస్టులు ఇక్కడ చూపిస్తున్నారండి. దీంట్లో ఎస్సీ కేటగిరీ వారికి 300 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 150 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వారికి 540 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 200 పోస్టులు, జనరల్ కేటగిరీ చూసినట్లయితే 810 పోస్టులు చూపించారండి. మొత్తంగా కలిపి 2000 పోస్టులు. అంతేకాకుండా వీటిలో వివిధ రకాల డిజబిలిటీ ఆధారంగా వారికి కూడా పోస్టులు కేటాయించారండి. అంతేకాకుండా బ్యాక్లాగ్ పోస్టులు కూడా దీంట్లో ఉన్నాయండి. వాటిని కూడా గమనించగలరు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం డిగ్రీగా మెన్షన్ చేశారండి. ఈ క్వాలిఫికేషన్ని సర్చ్ చూసుకోవడానికి డేట్ కనుక చూసినట్లయితే డిసెంబర్ 31, 2020గా మెన్షన్ చేశానండి. అంటే ఇప్పటివరకు డిగ్రీ పాస్ అయిన ప్రతి అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులుగా మెన్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులకు కూడా దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డేట్ వరకు వారు డిగ్రీ పాస్ అయినట్టు సర్టిఫికెట్ చూపెట్టవలసి ఉంటుంది. అంటే వారు అప్పటి వరకు డిగ్రీ పాస్ అయి ఉండాలని అర్థం దీనికి. అదేవిధంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. వయసుని సరిచూసుకోవడానికి డేట్ కనుక చూసినట్లయితే ఏప్రిల్ 1, 2020గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఖచ్చితమైనటువంటి డేట్ కనుక చూసినట్లయితే ఏప్రిల్ 2, 1990 కన్నా ముందు జన్మించిన వారికి మరియు ఏప్రిల్ 1, 1999 తర్వాత జన్మించిన వారికి అవకాశం కల్పించట్లేదు. అనగా ఏప్రిల్ 2, 1990 నుంచి ఏప్రిల్ 1, 1999 మధ్య జన్మించిన వారికి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పించబడ్డాయి ఇక్కడ. ఒకసారి వాటిని కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ని, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఉన్నవారైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వారి కేటగిరీ రిలాక్సేషన్తో పాటు అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారండి. ఎక్స్ సర్వీస్మెన్ వారికి అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా మీరు అప్లై చేసుకునే క్రమంలో
కేటగిరీ కోడ్ కనుక మీకు అడిగినట్లయితే ఇక్కడ కేటగిరీకి సంబంధించినటువంటి కోడ్స్ కూడా మెన్షన్ చేస్తున్నానండి. ఎస్సీ కేటగిరీ వారు అయితే 1 నుంచి 5 వరకు కోడ్స్ అనేది మెన్షన్ చేశారండి. ఇక్కడ 5 కోడ్స్ ఎందుకంటే వారి యొక్క డిజబిలిటీని ఆధారంగా చేసుకుని డిజబిలిటీ ఉన్న పర్సన్స్ కి కూడా సపరేట్ గా కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారండి. ఎస్టీ అభ్యర్థులు అయితే మాత్రం 6 నుంచి 10 వరకు కోడ్స్ మెన్షన్ చేశారు. ఓబీసీ అభ్యర్థులు అయితే 11 నుంచి 15 వరకు కోడ్స్ అనేది మెన్షన్ చేశారు. జనరల్ అభ్యర్థులు అయితే 16 నుంచి 20 వరకు కోడ్స్ అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి కనుక చూసినట్లయితే 21 నుంచి 25 వరకు కూడా కోడ్స్ అనేది మెన్షన్ చేశారండి. ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గా నిర్వహించబడుతుందండి. ఈ ఎగ్జామ్ అనేది 100 మార్కులకు గాను నిర్వహించబడుతుంది. దీంట్లో సబ్జెక్ట్స్ కనుక చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ పైన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుందండి. మొత్తంగా చూసినట్లయితే 100 మార్కులుగా మెన్షన్ చేశారు. టైమింగ్ కనుక చూసినట్లయితే 1 అవర్ టైమింగ్ గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా ఫేజ్ 1 ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎలాంటి కట్ ఆఫ్ మార్క్స్ కూడా మెన్షన్ చేయలేదండి. మనకి నోటిఫికేషన్లు చూపించినటువంటి వేకెన్సీస్ కి 10 టైమ్స్ అంటే 20,000 మందిని మెరిట్ వైజ్ గా సెలక్షన్ లిస్ట్ లోకి తీసుకుంటారండి. ఆ 20,000 మందికి ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఫేజ్ 2 ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే దీంట్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ అని 2 రకాల టెస్టులు నిర్వహిస్తారండి. ఆబ్జెక్టివ్ టెస్ట్ కనుక చూసినట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటిపైన ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారండి. క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే 155 క్వశ్చన్స్ మెన్షన్ చేశారు. మార్క్స్ కనుక చూసినట్లయితే మాక్సిమం మార్క్స్ 200 మార్క్స్ గా మెన్షన్ చేశారండి. టైం కనుక చూసినట్లయితే 3 గంటల టైంని ఈ ఎగ్జామ్ కి కేటాయిస్తున్నారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందండి. దీంట్లో 2 క్వశ్చన్స్ అడిగి 30 నిమిషాల్లో 50 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారండి. దీంట్లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ లాంటి క్వశ్చన్స్ అనేది ఉంటాయని మెన్షన్ చేశారు. ఫేజ్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫేజ్ 3కి మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారండి. అంతేకాకుండా ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 ఈ 2 ఎగ్జామ్స్ కి కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మెన్షన్ చేశారండి. ఒక ఆన్సర్ రాంగ్ చేసినట్లయితే 1/4 మార్క్స్ అనేది మీకు కట్ అవుతాయని మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా. ఫేజ్ 3 ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే దీంట్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారండి. ఇంటర్వ్యూలో 50 మార్కులుగా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూని 2 రకాలుగా నిర్వహించే అవకాశం ఉందని మెన్షన్ చేశారండి. ఒకటి ఏంటి అంటే కేవలం ఇంటర్వ్యూని మాత్రమే నిర్వహిస్తే దానికి 50 మార్కులుగా మెన్షన్ చేశారు. లేదా ఇంటర్వ్యూ మరియు గ్రూప్ ఎక్సర్సైజ్ ఉన్నట్లయితే ఇంటర్వ్యూకి 30 మార్కులు, గ్రూప్ ఎక్సర్సైజ్ కి 20 మార్కులుగా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఫేజ్ 3కి సెలెక్ట్ అవుతారో ఓబీసీ అభ్యర్థులకు సంబంధించినటువంటి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ని మీరు చూపించినట్లయితేనే ఓబీసీ అభ్యర్థులుగా పరిగణించబడతారు. లేదంటే జనరల్ అభ్యర్థులుగా పరిగణించబడతారని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారండి. ఎవరైతే అభ్యర్థులు ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 రెండిట్లలో సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకి మెరిట్ లిస్ట్ రెడీ చేసే విధానం కనుక చూసినట్లయితే ఫేజ్ 2 నిర్వహించినటువంటి 250 మార్కులకు గాను దాన్ని 75 మార్కులుగా కన్వర్ట్ చేస్తారండి. అదేవిధంగా ఫేజ్ 3 కనుక చూసినట్లయితే 50 మార్కులను 25 మార్కులకు గాను కన్వర్ట్ చేసి ఓవరాల్ గా 100 మార్క్స్ కి మీకు మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. ఆ లిస్ట్ లో ఎవరైతే టాప్ లో ఉంటారో వారికే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వారికి శాలరీ కనుక చూసినట్లయితే 27,620 రూపాయల బేసిక్ శాలరీని మెన్షన్ చేశానండి. వీటితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ మరియు వివిధ రకాల అలవెన్సెస్ అన్ని కూడా దీనికి కల్పిస్తారండి. అంతేకాకుండా జాబ్ లో జాయిన్ అవ్వడానికి ముందు మీకు ట్రైనింగ్ సెషన్ ని కూడా కండక్ట్ చేస్తారండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 750 రూపాయలుగా మెన్షన్ చేశారండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే మాత్రం వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదండి. అదేవిధంగా అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఇక్కడ ఛాన్సెస్ కూడా మెన్షన్ చేశారండి. జనరల్, ఈడబ్ల్యూఎస్ వారికి 4 ఛాన్సులు, అదేవిధంగా వారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా వారైతే 7 ఛాన్సులు, ఓబీసీ కేటగిరీ వారైతే 7 ఛాన్సులు, ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా 7 ఛాన్సులు ఇస్తున్నారండి. ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా కూడా వారికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవండి. ఎన్నిసార్లు అయినా కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు.
ఈ ఛాన్సెస్ అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఛాన్సెస్ అంటే ఏం లేదండి, మీరు ఇప్పటివరకు ఎస్బీఐలో ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు అనే అంశం పైన ఇక్కడ ఈ లిమిట్ అనేది మెన్షన్ చేశారండి. అంటే ఈ లిమిట్కి మించి ఎక్కువ సార్లు అప్లై చేసుకోకూడదు, ఈ నోటిఫికేషన్ ద్వారా దాన్ని యాక్సెప్ట్ చేయరు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. మరి ఆ లిమిట్ని కన్సిడర్ చేయాల్సినటువంటి డేట్ కనుక చూసినట్లయితే ఏప్రిల్ 18, 2010 తర్వాత నుంచి ఆ లిమిట్ని కన్సిడర్గా చేస్తారని నోటిఫికేషన్లో వెల్లడించారండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు నేరుగా నోటిఫికేషన్ని మరియు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ స్టార్టింగ్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ కూడా ఉందండి. ఆ నోటిఫికేషన్ నెంబర్తో సెర్చ్ చేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ సూన్.